నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేపాల్ నెత్తిన చైనా పిడుగు. నేపాల్లో అరాచకాన్ని ఎగదోసి నేపాల్లో జంజెడ్ ఉద్యమం వెనకాల ఉండి కథ నడిపించిన చైనాకి ఇవాళ నేపాల్ కడుపు నిండా పెట్టింది. ఎలా? భారీ ఎత్తున అవినీతికి పాల్పడి చైనాకు చెందిన ఒక కంపెనీ ఇక్కడ పోఖరా అనే ఒక టూరిజంని ప్రమోట్ చేసే ప్రధానమైన నగరంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టడానికి ముందుకొస్తే 2016లో అది 2023లో పూర్తయింది. మొదలెట్టే నాటికి ఖర్చు అంచనా ఎంత వేశారు? $145 మిలియన్. చివరికి అది $215.96 మిలియన్ పెరిగింది. జనవరి 1న విమానాశ్రయం 2023 జనవరి 1న విమానాశ్రయం ప్రారంభమైంది. 7 ఏళ్ల తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ కాలా. ఏం జరిగింది? పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి నేపాల్ కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ CIAA కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ దర్యాప్తులో ఈ మొత్తం కుంభకోణం బయటపడిందనమాట. పర్యవసానంగా ఏంటి ఫైండింగ్? ఏంటి నివేదిక? ఈ కమిటీ ఫైండింగ్స్ ఏంటి? 55 మంది అక్యూజ్డ్ అందులో 5 మాజీ మంత్రులు ఉన్నారు, 10 మంది టాప్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. అలాగే చైనా కంపెనీ మీద కూడా కేసులు నమోదైనాయి. చైనా కంపెనీ ఎవరిది? ఇది ప్రభుత్వానికి చెందిందే. CAMC ఇంజనీరింగ్ కంపెనీ చైనాది. దాని మీద కూడా మొత్తం $74 మిలియన్ వరకు ఖర్చులు ఎస్కలేట్ చేసి చూపించారు, ఎక్కువ చేసి చూపించారు. దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందని ఆరోపణలు వచ్చినాయి. ఈ కేసు నేపాల్ చరిత్రలోనే అత్యంత పెద్ద అవినీతి కేసుగా గుర్తింపు పొందింది. తెలుగులో సామెత ఉంది, చెరపకురా చెడేవు అని. నేపాల్ని భారతదేశం మీద ఎగదోయటానికి నేపాల్ని ఏ రకంగా చైనా వాడుకుందో మనకి తెలియంది కాదు. ప్రభుత్వాలు కూలగొట్టించింది, ఉద్యమాలు రేపింది, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మావోయిస్ట్ ప్రభావిత ఉద్యమాలు నేపాల్ నుంచి భారతదేశం దాకా, పాకి దండకారణ్యం దాకా వెళ్ళటం వెనక చైనా ఉంది. అండ్ చైనా నుంచి ఆయుధాలు పంపించి నేపాల్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో తీసుకొచ్చి ఇటానగర్ దగ్గర పెద్ద డంపు ఏర్పాటు చేయించింది చైనానే. ఇన్ని చేసిన చైనా ప్రభుత్వ కంపెనీ, అంటే ఈ వ్యవహారంలో ఆ ప్రభుత్వ కంపెనీ ఉండకపోవచ్చు, బట్ చైనా ప్రభుత్వానికి అప్రదిష్ట మూటగట్టే విధంగా ఆ కంపెనీ వ్యవహరించింది. ఆ కంపెనీ వాళ్ళు కూడా ఈ $74 మిలియన్ అదనపు ఖర్చులో అవినీతి గురించి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఒక దేశాన్ని ఏదో భ్రష్టు పట్టించాలి, నాశనం చేయాలని చెప్పి ఇంకో దేశం భుజం మించి తుపాకీ పేల్చి చైనా జీపింగ్ ఎంత అభాసు పాలాడాడో ఇప్పుడు వేరే చెప్పక్కర్లా, దీంతో కనిపిస్తుంది. ఇది నేపాల్ చరిత్రలోనే అత్యంత పెద్ద అవినీతి కేసు అని చెప్పేసి అది కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ అథారిటీ, అధికార దుర్వినియోగానికి పాల్పడే అత్యున్నత స్థాయి అధికారులు, అలాగే పొలిటికోస్ వాళ్ళకి సంబంధించిన దర్యాప్తు చేసిన ఈ సంస్థ చెప్పింది. చైనా కంపెనీ CIMC అనే ఇంజనీరింగ్ కంపెనీ 2016లో ఈ ప్రాజెక్టు $145 మిలియన్ తోటి అంచనా వ్యయంతో మొదలెడితే 2013కి $215.96 మిలియన్లు. మొత్తం తేడా ఎంత ఎస్కలేట్ చేసి చూపించారు? $74 మిలియన్. మరి ఇంత ఎస్కలేట్ చేసి చూపించారు, ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినా అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలి కదా. ఎందుకు కాలా? ఏం జరిగింది? నిర్మాణంలో లోపాలు ఉన్నాయా, లేకపోతే అనుమతులకు సంబంధించి వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, మొత్తంగా అవినీతి సంబంధించి వాటాల దగ్గర పంపకాల్లో తేడాలు వచ్చినాయా? తేడాలు వచ్చి ఇదంతా బయటపడిందా? ఇవాళ జనం అడుగుతున్న ప్రశ్న. చైనా నిధులతో నిర్మించిన ప్రాజెక్ట్ అవినీతి కేసులో చిక్కుకోవటం వల్ల నేపాల్ చైనా సంబంధాల్లో కూడా ఇప్పుడు కొంత స్ట్రెయిన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంటరీ కమిటీ కూడా ఈ ప్రాజెక్టులో పారదర్శకత లేకపోవడంపై నివేదిక ఇచ్చింది. నేపాల్ పార్లమెంటరీ కమిటీ కూడా ట్రాన్స్పరెన్సీ లేదు ఈ ప్రాజెక్టులో అని చెప్పేసి అదొక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ప్రజల్లో ప్రభుత్వం మీద నమ్మకం దెబ్బతింది. 2 నెలలకో 3 నెలలకో ప్రభుత్వాలు మారే నేపాల్లో ఏ ప్రభుత్వం మీద వాళ్ళు నమ్మకం పెట్టుకోగలరు? ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా? పోయిన ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా? 2016లో ఉన్న ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా? మధ్యలో ఉన్న ప్రభుత్వాల మీద, లేకపోతే ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మీద నమ్మకం పోయిందా అని అడిగితే ప్రజలు ఏది చెప్పలేరు. అంతగా నమ్మకం పోయేలాగా అక్కడ పాలకులు వ్యవహరిస్తున్నారనేది మాత్రం సుస్పష్టంగా ప్రజల మాటల్లో అర్థమవుతుంది. పర్యాటక నగరమైన పోఖరా అంతర్జాతీయ పోఖరా నగరం అనేది అంతర్జాతీయ కనెక్టివిటీ కోసం ఎదురు చూస్తూ వస్తుంది, చూడబోతోంది, చూడాలనుకుంటుంది. 2023లో జనవరి 1న స్టార్ట్ అయితే 2 ఏళ్ళు అయిపోయింది. రేపు జనవరికి 3 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ అక్కడి నుంచి టేకాఫ్ కాలేదు. స్థానికులైతే పోఖరాలో నివసించే వాళ్ళైతే దీన్ని ఒక కరప్షన్ మెమోరియల్ అని చెప్పేసి అంటున్నారు ఈ పోఖరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని.
పోఖ్రా విమానాశ్రయ స్కాండల్ తోటి నేపాల్లో అవినీతి, విదేశీ పెట్టుబడులపై ఉన్న అనుమానాలన్నీ కూడా నిజమయ్యాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాజెక్టు ద్వారా దేశానికి లాభం జరగకపోగా నష్టం, అవమానం మిగిలాయి, రాజకీయ సంక్షోభం. జంజడ్ తర్వాత అబ్బో అక్కడ ఏదో జరిగిపోతుంది అనుకున్నాం, అధికార మార్పిడి అనుకున్నాం. తీరా మోసి అధికారం మారింది, అవినీతి అలాగే ఉంది. $74 మిలియన్ ఎవరు జవాబుదారీగా నిలుస్తారనేది ఇవాళ నేపాల్ ప్రజానీకం అంతా ఎదురు చూస్తుంది. దాంతో భారత ఉపఖండంలో అస్థిరత సృష్టించడం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలకి ఈ రూపంలో, అవినీతి రూపంలో ఎలాంటి విఘాతము కలిగిందో, ఎలా శరాఘాతంలా చైనాకి తగిలిందో వేరే చెప్పక్కర్లేదు. సో చైనా కానీ, డీప్ స్టేట్ కానీ పదే పదే ప్రయత్నిస్తూ వస్తున్నాయి భారత్లో అస్థిరత సృష్టించడం కోసం. రకరకాల మార్గాలు అన్వేషించాయి. పహల్గాం అన్నారు, తర్వాత మన ఎర్రకోట దాడి. నిన్నటికి నిన్న కొత్త ఉద్యోగంలో చేరిన సయ్యద్ అసీం మునీర్ ఏమంటున్నాడు, కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్గా భారత్ అంతు చూస్తామంటున్నాడు. మీ అంతు ఇంకోళ్ళెవరో వచ్చి చూడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటే గొప్ప బంకర్ మునీర్ గారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి.